పాకిస్తాన్కు చెందిన బిచ్చగాళ్లు వివిధ రకాల వీసాలు తీసుకుని సౌదీ అరేబియా వెళ్లి అక్కడ భిక్షాటన చేస్తూ ఉన్నారట సార్. ఈ ఏడాది సౌదీ అరేబియా ఇప్పటి వరకు 56,000 మంది పాకిస్తానీ బిచ్చగాళ్లను స్వదేశానికి పాకిస్తాన్కు పంపించేసింది. సో మరో 66,000 మంది బిచ్చగాళ్లను పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ లోనే అక్కడ అధికారులు అడ్డుకున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్. ఇన్నాళ్ళు మనం చూసాం కదా సార్, పాకిస్తాన్ అంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది, ఉగ్రవాదుల్ని తయారు చేస్తుంది, ఉగ్రవాదుల్ని ఎగుమతి చేస్తుంది అని చెప్పి. ఇప్పుడేమో బిచ్చగాళ్లను కూడా ఎక్స్పోర్ట్ చేస్తోంది. ఏంటి సార్ పాకిస్తాన్ లో ఎందుకు ఈ పరిస్థితి, ఎలా చూడాలి? అంటే వాస్తవంగా ఇది ప్రాబ్లం సౌదీ అరేబియాకే కాదు. ఇప్పుడు ఫెడరల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ FIA లెక్కలు ఏం చెప్తుందంటే అనేక దేశాలకు కూడా వెళ్తున్నారు పాకిస్తాన్ బిచ్చగాళ్ళని. అంటే ఆ మధ్య పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షబాజ్ షరీఫ్ మాట అన్నాడు, మనం అప్లపాలయ్యాం, అప్ల కొరకు మిత్ర దేశాలకు వెళ్ళినా బిచ్చగాళ్ళలాగా చూస్తున్నారు అని. అంటే అలా బిచ్చగాళ్ళలాగా చూస్తున్నారని ఆ దేశ ప్రధానమంత్రి చెప్పాడు. నిజంగానే ఇప్పుడు బిచ్చగాళ్ళను ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, తీవ్రవాదులే కాదు, ఆల్రెడీ ఎక్స్పోర్ట్ టెర్రరిజం అయిపోయింది, ఇప్పుడు ఎక్స్పోర్ట్ బెగ్గింగ్. సో సౌదీ అరేబియా 2024లో 24,000 పాకిస్తానీలని వెనక్కి పంపించింది, సౌదీ అరేబియాలో బెగ్గింగ్ చేస్తున్నారని. ఇది ఎవరి లెక్కలో కాదు, మళ్ళీ ఆరోపణలు కూడా కాదు, ఫెడరల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇచ్చిన లెక్కలు. FIA చీఫ్ చెప్పింది ఏంటంటే వెస్ట్ ఏషియాలో, పశ్చిమాసియాలో ఇలా డిపోర్ట్ చేయబడ్డ బెగ్గర్లలో 90% పాకిస్తాన్లో ఉన్నాయని. అంటే ప్రపంచంలో ఎక్కడ నుంచి పాకిస్తాన్ నుంచి బెగ్గర్లు వస్తున్నారు. ఒక్క సౌదీ అరేబియానే కాదు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 6,000 మంది పాకిస్తానీల వీసాలు రద్దు చేసింది. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఎవరైనా వస్తానంటే UAE, దుబాయ్లో ఇప్పుడు వీసాలు ఇవ్వడం కష్టమైపోతుంది, వాళ్ళకి చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆఖరికి ఫార్ ఫ్లంగ్ అజర్బైజాన్ కూడా 2,500 పాకిస్తాన్లు పంపింది. మీకు అజర్బైజాన్ ఏమో ఆపరేషన్ సింధు టైంలో పాకిస్తాన్కి ఆయుధాలు పంపిస్తే పాకిస్తాన్ ఇన్ రిటర్న్ వాళ్ళకు బెగ్గర్లను పంపింది. దాంతో అజర్బైజాన్ నుంచి 2,500 పీపుల్ రిటర్న్ అయ్యారు. మీకు ఫెడరల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ FIA చీఫ్ చెప్పింది ఏంటంటే వాళ్ళు ఓవర్సీస్, ఇక్కడికే కాదు ఆఫ్రికా అండ్ యూరప్ నుంచి కూడా మీకు వెళ్తున్నారని, ఆఫ్రికా, యూరప్, కంబోడియా, థాయిలాండ్లకు కూడా వెళ్తున్నారని. సో ఇంతమంది చెప్పాను, 90%, ఈవెన్ పాకిస్తాన్ ఓవర్సీస్ సెక్రటరీ కూడా కన్ఫర్మ్ చేశాడు, ఇషాన్ ఖాన్ అని. అంటే వెస్ట్ ఏషియాలో అరెస్ట్ అయిన బెగ్గర్లలో, డిటైన్ అయి డిపోర్ట్ అయిన బెగ్గర్లలో 90% పాకిస్తాన్ అని. సౌదీ అరేబియా ఫార్మల్ గా పాకిస్తాన్ ప్రొటెస్ట్ కూడా చేసింది, మీరు ఇక్కడికి ఇలా బెగ్గర్లను ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, దానివల్ల పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి జెనైన్, హజ్ అండ్ ఉమ్రా పిలిగ్రిమ్స్ కు ఇబ్బంది అవుతుందని. ఏం చేస్తున్నారంటే సౌదీ అరేబియాకు ఉమ్రా వీసాస్, అంటే హజ్ అంటే పాకిస్తాన్ లోని సౌదీ అరేబియా ఇస్ ది హోమ్ ఆఫ్ ఇస్లామిక్ హోలీ సిటీస్ కదా, మక్కా అండ్ మదీనా. మక్కా, మదీనాకు వెళ్తున్నామని చెప్పి వీసాలు తీసుకుని పాకిస్తాన్ నుంచి అక్కడ హజ్ పిల్గ్రిమేజ్ సందర్భంగా ఈ పుణ్యక్షేత్రాలకు వచ్చేటువంటి యాత్రికుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇది అక్కడ ఉమ్రాకి వస్తున్న వాళ్ళు, ఈ హజ్కి వస్తున్న వాళ్లకు ఆ రోడ్డు పక్కన షాపులాగా పెట్టుకొని వాళ్ళు వీళ్ళని ఫారిన్ వచ్చేటువంటి పిలిగ్రిమ్స్ లో హరాస్ చేస్తున్నారు. ఇదేదో నేను చెప్పడం కాదు, రఫియా జక్రియా అనే అటార్నీ, ఆమె డాన్ లో వ్యాసం రాసింది. డాన్ ఇస్ ద ప్రామినెంట్ పాకిస్తానీ న్యూస్ పేపర్, మీకు బిఫోర్ ఫ్రీడమ్ నుంచి ఉన్న న్యూస్ పేపర్, అది ముస్లిం లీగ్ స్టార్ట్ చేసిన పేపర్ అది, డాన్ అని. సో వన్ ఆఫ్ ది లీడింగ్ న్యూస్ పేపర్స్ ఆఫ్ పాకిస్తాన్. దానిలో మీకు రఫియా జక్రియా అంటే మీకు వస్తుంది, ఆర్టికల్ కూడా వస్తుంది. ఆమె చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పింది. వీళ్ళు మొదలు పాకిస్తాన్లో ఇదొక ఇండస్ట్రీ లాగా మొదలైంది, ఇట్ ఈస్ హైలీ స్ట్రక్చర్డ్ ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ అని చెప్పింది. ఈ ఇండస్ట్రీ మొదలు పాకిస్తాన్లో పర్ఫెక్షన్ అయింది, పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేసి తాము రిక్రూట్ చేసుకున్న వారికి అందరికీ పర్ఫెక్ట్గా ఉపాధి కల్పించింది. అంటే అంతమంది బిచ్చగాళ్ళకు డిమాండ్ ఉన్నది అన్నట్లు. సో పర్ఫెక్ట్గా ఉపాధి కల్పించింది. సో ఈ ఆర్గనైజ్ స్ట్రక్చర్ ఇండస్ట్రీ అందరికీ పని కల్పించింది రిక్రూట్ చేసుకున్న వాళ్ళకు. ఇప్పుడు ఇది అయిపోయి ఎక్స్పోర్ట్ చేస్తూ ఇతర దేశాల్లో కూడా తమ వ్యాపార కార్యకలాపాల్ని ఎక్స్పాండ్ చేస్తుంది అని రాశారు. ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్డ్ ఇండస్ట్రీ అని. పాకిస్తాన్ ఎకానమీలో
అన్ని పరిశ్రమల కన్నా చాలా ఆర్గనైజ్ పరిశ్రమ బెగ్గింగ్ ఇండస్ట్రీ అట. సో ఆమె రాసింది పాకిస్తాన్ లో షాప్స్ వచ్చేటువంటి కొనుగోలుదారులను హరాస్ చేశారు ఇప్పటి వరకు. ఇప్పుడు ఇక సౌదీ అరేబియాలో పిలిగ్రిమ్స్ నుంచి మొదలుకొని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు వెళ్ళి క్రిమినల్ యాక్టివిటీలో పాల్గొంటూ బెగ్గింగ్ సిండికేట్లకు నడిపిస్తూ పనిచేస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అయితే ఒక బెగ్గింగే కాదు, క్రిమినల్ యాక్టివిటీలో కూడా పాకిస్తానీలు ఇన్వాల్వ్ అవుతున్నారు. అది మాకు ఇబ్బందిగా మారిందని చెప్పి పాకిస్తాన్ వాళ్ళను రావటానికి ఇలా రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఇప్పుడు బెలూచిస్తాన్ లో తిరుగుబాటు చేస్తే, టెహరీకి తాలిబాన్ తిరుగుబాటు చేస్తే ఇండియా వెనకాల ఉంది అని ఆరోపించారు. ఇప్పుడైతే బెగ్గర్ల వెనకాల ఇండియా ఉండదు కదా, పాకిస్తాన్ అధికారులు ఒప్పుకుంటున్నారు కదా, పాకిస్తానీ ఎక్స్పర్ట్స్, లీగల్ ఎక్స్పర్ట్స్ అక్కడ రాస్తున్నారు కదా, పాకిస్తాన్ పత్రికల్లోనే వ్యాసాలు వస్తున్నాయి, వేరే చోట కాదు. ఇండియా ఎవరిని ఎక్స్పోర్ట్ చేసింది? ఒక మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెల్లా, ఒక సుందర్ పిచ్చయ్య గూగుల్ అధినేత, ఒక ఇంద్రాని పెప్సికో అధినేత, ఒక పర్ప్లెక్సిటీ ఏఐ ఫౌండరు, మీకు ఒక పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ సిఇఓ, ఒక శాంతాను నారాయణ్ అడోబ్ సిఇఓ. అంటే ప్రపంచ కార్పొరేట్ దిగ్గజాలను ఇండియా ఎక్స్పోర్ట్ చేసింది. ఒక వివేక్ రామస్వామి, ఒక లాంటి పొలిటికల్ లీడర్స్ను, ఒక తులసి గబాడ్ లాంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీని హెడ్ చేస్తున్నాడు ఇవాళ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో. ఒక కాష్ పటేల్ ఎఫ్బిఐని, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హెడ్ చేస్తున్నాడు. ఇలాంటి ఒక టాప్ పీపుల్, మళ్ళీ మామూలు పీపుల్ కాదు వీళ్ళంతా కూడా. అంటే అమెరికాలో పొలిటికల్ కార్పొరేట్ లైఫ్ లో ఒక షైనింగ్ స్టార్స్ ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తే, పాకిస్తాన్ ఒక తీవ్రవాదుల్ని, ఒక డేవిడ్ హెడ్లీని లాంటి తీవ్రవాదుల్ని, లేకుండా బెగ్గర్లను, క్రిమినల్స్ ను ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో ఏం చెప్పగలుగుతాం మనం? లాంగ్ లివ్ పాకిస్తాన్ అనాల్సిందే. ఇదే రకంగా బతకండి, జీవించండి అని చెప్పడమే.